అని నేరుగా నేను తెలుసుకున్నాను. సో అది ఫండమెంటల్గా నన్ను మూవ్ చేసింది. రెండోది ఒకరోజు చిత్తూరులోనే పాదయాత్ర చేస్తే లాస్ట్ విలేజ్ అయిపోయింది, అక్కడ ప్రజలతో మాట్లాడాను. లాస్ట్ వెళ్తుంటే ఒక తల్లి కూర్చుని బోండాలు వేస్తుంది. ఆ రోజు ఇంకా ఆకలి వేసింది, కూర్చుని తల్లితో పక్కనే స్టూల్ వేసి కూర్చున్నా వేడివేడిగా బోండాలు వేస్తాను నీకు అని వేసింది. మాడుతాను ఆఫ్ ద రికార్డ్, ఇప్పుడు కెమెరా కూడా లేదు, నో ఆడియో రికార్డ్. సో ఆమెను ఒకటి అడిగా, తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు నాకు చెప్పండి అమ్మా. అప్పుడు ఆమె అనింది, 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే కూర్చొని బోండాలు వేస్తున్నాను, రూపాయి నేను సేవ్ చేసి బిడ్డల్ని బాగా చదివించిన, 2 కొడుకులు, వాళ్ళు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు. సో నాకు మీరేం చేయాల్సిన అవసరం, నేను నా బతుకుతా, కానీ 2 బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటట్టు చెయ్యి, అది చేయి చాలు నాకు అని. అక్కడి నుంచి మొదలైంది మా 20 లక్షల ఉద్యోగాలు ఛాలెంజ్. ఓకే, ఆ మేనిఫెస్టోకి తీసుకొచ్చా. సో ఈ 2